ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు 2 ఇండివిజువల్ బిల్డింగ్స్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి నార్త్ ఫేసింగ్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అనమాట. ఈ బిల్డింగ్ వచ్చేసరికి ఒక్కొక్కటి 130 గజాల్లో అయితే బిల్డింగ్ కట్టడం జరిగింది. అంతేకాకుండా 130 గజాల ఖాళీ స్థలంలో అయితే ఈ బిల్డింగ్స్ నిర్మించడం జరిగింది. అంతేకాకుండా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రోడ్డు వైపు చూసినట్లయితే 33 ఫీట్ రోడ్ అయితే మనకి ఈ బిల్డింగ్స్ ఆపోజిట్ అవైలబుల్గా ఉంది. ఈ బిల్డింగ్ చూడండి, ఎంట్రన్స్ మనకి గేట్ కూడా ఐరన్ గేట్ అయితే పెట్టడం జరిగిందనమాట. అంతేకాకుండా ఈ బిల్డింగ్ లోపల ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ రూమ్స్ డిజైనింగ్ కానీ అంతా ఎలా ఉందో ఈ వీడియోలో మీకు పూర్తిగా అయితే చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. మనకి చూడండి, ఎంట్రన్స్ మనకి కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. కార్ పార్కింగ్ కూడా చాలా పెద్దగా అయితే రావడం జరిగింది. అంతేకాకుండా పైనుంచి ఫాల్ సీలింగ్ కూడా అయితే యూపీవీసీ డిజైన్ అయితే తీసుకున్నారు. మనకి రైట్ సైడ్లో అయితే స్టేర్ కేస్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ నార్త్ సైడ్కి వచ్చేసరికి ఇక్కడ ఒక విండో అండ్ గుమ్మం అయితే రావడం జరిగింది. మొత్తం కూడా టేక్ అయితే తీసుకున్నారు వీళ్ళు. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం లోపలికి అయితే ఎంట్రన్స్ అయ్యానమాట. ఇదంతా కూడా హాల్ అనమాట. ఈ కరువులో వచ్చేసరికి మనకి ఎల్ షేప్ సోఫా కూడా వేసుకోవచ్చు. అంతేవిధంగా పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇక్కడ కూడా యూపీవీసీ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి మనకి టీవీ యూనిట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి చూడండి ఎదురు బదురు రూమ్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే వచ్చామన్నమాట. మొత్తం కూడా చూడండి ఫ్రెండ్స్, టైల్స్ అంతా కూడా వెట్టిఫైడ్ ఇటాలియన్ టైల్స్ అయితే ఇక్కడ యూజ్ చేయడం జరిగింది లామినేటెడ్లోని. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి సిమెంట్ ర్యాకులు కూడా చాలా పెద్దగా అయితే రావడం జరిగింది. స్టోరేజ్ పర్పస్ కూడా ఎక్కువగా వచ్చారనమాట సిమెంట్ ర్యాక్స్ వీళ్ళు. ఇక్కడ ఇది వచ్చేసరికి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చూడండి, మనకి వాల్ టైల్స్ కూడా చాలా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందన్నమాట ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తగా ఇప్పుడు మన వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ బిల్డింగ్ వచ్చేసరికి ఇంటీరియర్ వర్క్స్ కానీ పెయింటింగ్ వర్క్స్ కానీ ఏమీ చేయించలేదన్నమాట. ఏదైనా సరే కస్టమర్ చాయిస్గా ఇద్దామని చెప్పేసి అనమాట వీళ్ళు హోల్లో పెట్టారు. ఎవరైనా సరే అగ్రిమెంట్ చేయించుకునే లెక్కైతే వాళ్ళకి నచ్చిన పెయింటింగ్ వర్క్ అయితే వేసి బిల్డింగ్ అయితే అబ్జెప్పడం జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, మనకి రైట్ సైడ్ ర్యాక్స్ అయితే రావడం జరిగింది. అంతేకాకుండా చూడండి, ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా వాల్ టైల్స్ కూడా చాలా బాగా వచ్చాయి అన్నమాట. అంతేకాకుండా చూడండి ఫ్రెండ్స్, బటర్ఫ్లై డిజైన్ అయితే చాలా బాగా రావడం జరిగింది ఇక్కడ వాల్ టైల్స్. మళ్ళీ మనం చూడండి, ఇక్కడ టీవీ యూనిట్ దగ్గరికి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనకి టీవీ యూనిట్ దగ్గర కూడా ఒక గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారు. పైన కూడా చూడండి ర్యాక్స్ అయితే రావడం జరిగింది అనమాట. ఐడాల్స్ లాంటివి పెట్టుకున్నాక చాలా బాగుంటుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ దేవుడి గది అయితే రావడం జరిగింది. ఇక్కడ కూడా చూడండి, మనకి వాల్ టైల్స్ కూడా చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారనమాట. ఇక్కడికి వచ్చేసరికి కిచెన్ కూడా చాలా పెద్దగా రావడం జరిగింది. అంతేకాకుండా కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా అన్నట్టు కూడా చెప్పుకోవచ్చు అనమాట. పైన కూడా చూడండి, మనకి స్టోరేజ్ స్పేస్ కూడా పెద్దగా అయితే రావడం జరిగింది. ఇక్కడైతే క్రాకరీ యూనిట్ ర్యాక్స్ అయితే వాల్ యూనిట్లు అయితే రావడం జరిగింది అనమాట. అంతేకాకుండా చూడండి, ఇక్కడ ఒక విండో అయితే తీసుకోవడం జరిగింది. విండో తిన్నంగా విండో అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది పక్కా వాస్తు ప్రకారంగా అయితే ఈ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అనమాట ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్ రేట్కి వచ్చేసరికి మనకి 48 lakhs అయితే చెప్తున్నారు. ఫైనల్ రేట్ ఏమీ కాదు. ఇక్కడ మనకి చూడండి ఫ్రెండ్స్, ఈస్ట్ సైడ్ 2.5 feet సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది. మొత్తం కూడా ఫ్లోరింగ్ టైల్స్ అయితే ఇక్కడ వేయడం జరిగింది అనమాట. అంతేకాకుండా మనకి సౌత్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, 1.5 feet సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది. అంతేకాకుండా ప్లంబింగ్ వాడిన ఐటమ్స్ అంతా కూడా ఆశీర్వాద్ పైప్స్ అయితే ఇక్కడ వీళ్ళు తీసుకోవడం జరిగింది. చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ అయితే బాగా రావడం జరిగింది ఫ్రెండ్స్. చుట్టూ కూడా ఒక మనిషి తిరిగే విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి చూడండి, నార్త్ ఈస్ట్ కార్నర్లో ఇక్కడ ఈశాన్యంలో అయితే బోర్ అయితే తీసుకున్నారనమాట వీళ్ళు. ఫ్రెండ్స్, ఎవరికైనా ఈ బిల్డింగ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే డిస్క్రిప్షన్లో, మన ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే మన నెంబర్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా అయితే కాంటాక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడైతే అవుట్ సైడ్ బాత్రూమ్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసరికి ఇండియన్ కంబోర్డ్ అయితే తీసుకున్నారు. స్పేసెస్ కూడా చాలా బాగానే వచ్చిందనమాట. ఇక్కడ చూడండి, మనకి ఎంట్రన్స్ వాల్ డిజైన్స్ కూడా వాల్ టైల్స్ కూడా అన్నీ కూడా బాగానే ఇచ్చారనమాట వీళ్ళు. అంతేకాకుండా ఒకసారి పైన కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. మనకి సైడ్ రైలింగ్ కూడా చూడండి, అంతా కూడా ఎస్ఎస్ రైలింగ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ ద్వారా ఇంకో నలుగురు చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పైకి అయితే రావడం జరిగింది. పైన కాలం సైజ్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేసరికి మనకి అడుగు 9 కాలం సైజెస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఇంకా 2 floors అయితే వేసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అంత గట్టిగా అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అనమాట. ఫౌండేషన్ చుట్టూ ఏరియా కూడా చూడండి ఫ్రెండ్స్, అన్ని ఇల్లులే ఉంటాయి అనమాట. ఇక్కడ వాటర్ కూడా స్పీడ్ వాటరే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.
ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బిల్డింగ్స్, సైట్స్ అమ్మదలిచిన కొనదలిచిన వివరాలు తెలుసుకోండి. మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి. జేపీ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్ చాలా నమ్మకమైన సంస్థ.